హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మధుబాల మోడల్ బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేయాలనేది మీకు వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్. నేను ఇక్కడ 14 ఇంచెస్కి ఒక మార్క్ తీసుకుంటున్నాను. చూడండి, 13 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మనము యాడ్ చేసుకొని 14 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ ఖర్చు కోసం. నెక్స్ట్ నడుము దగ్గర మనం ఇక్కడ పట్టీ కుడతాం కదా, ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం కోసం ఒక ½ ఇంచ్. టోటల్గా 14 ఇంచెస్ తీసుకున్నాను. దాంట్లో ½ ఇంచ్ మైనస్ అయిపోతే మనకు బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ ఉంటుంది రెడీ అయిన తర్వాత. నెక్ విడ్త్ ఇంకా షోల్డర్ రెండు కలిపి 5 తీసుకుంటున్నాను. 5 తీసుకుంటున్నాను. 34 సైజ్ అండి ఇది బ్లౌజ్. 5 తీసుకుంటున్నాను. దీంట్లో 2.5 ఇంచెస్ నెక్ ఉంటుంది, మిగతాది షోల్డర్కి ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కోసం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ కాదు. బ్యాక్ పార్ట్ నార్మల్గా మనం లైనింగ్ పైన కట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని కార్నర్ నుండి ఆర్మ్ హోల్ డ్రా చేసుకుందాం. ఆర్మ్ హోల్ డ్రా చేసేటప్పుడు ఈ 2 లైన్స్ కూడా కలిసేటట్టుగా ఈ స్కేల్ని ఇట్లా పెట్టేసుకొని, మళ్ళీ మనం మిడిల్లో పెట్టుకున్నాం కదా ఈ 1 ఇంచ్, అది కూడా కలవాలి. ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఇట్లా కర్వ్. ఓకే, తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఎట్లా అంటే మనకు 34 సైజ్ అని చెప్పినాను కదా, 34 సైజ్ డివైడెడ్ బై 4 పార్ట్స్, 4 భాగాల కింద మనం డివైడ్ చేస్తే 8.5 వస్తుంది. 8.5 ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 ఇంచులకి ఖర్చు, ఇక్కడ ఖర్చుల కోసం ఒక మార్క్ చేసుకున్నాను. చూడండి, తర్వాత ఇక్కడ కింద నడుము వచ్చేసి 30 అండి. 30 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే మనకు 7.5 వస్తుంది. చూడండి, ఇక్కడ నుండి 7.5కి ఒక మార్క్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను మధ్యలో, ఇది ఫ్రంట్ పార్ట్ చెప్పినాను కదా, బ్యాక్ పార్ట్ కాదు. మధ్యలో ఒక 2 ఇంచెస్ ఇక్కడ టక్ కోసం తీసుకుంటున్నాను. ఆ తర్వాత 2 ఇంచెస్ నేను ఇక్కడ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ లైన్స్ మనకి ఎట్లా వచ్చినాయో అట్లా మనం డ్రా చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 34 సైజు చెస్ట్ 4 భాగాలు చేస్తే 8.5 ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ వరకు 8.5 ఒక మార్క్, 2 ఇంచెస్ మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా. నెక్స్ట్ 30 ఇంచెస్ నడుము మనం ఇక్కడ డివైడెడ్ బై 4 చేస్తే మనకు 7.5 వస్తుంది. 7.5కి ఒక మార్క్. నెక్స్ట్ ఈ 2 ఇంచులు అనేది టక్ కోసం తీసుకుంటాము. ఇక్కడ ఒక మార్క్ తీసుకొని ఆ తర్వాత ఇది ఖర్చుల కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ లెంత్ తీసుకుంటున్నాను. చూడండి, నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్కి ఒక మార్క్ ఇక్కడ డ్రా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నుండి ఈ సెంటర్లో మిడిల్ నుండి ఒక 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను మీకు. ఇక్కడ నుండి వచ్చేసి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇటు అంటే 1.75, 1.30 ఇంచుల ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1.30 అంటే 2 లైన్లు తక్కువ 2 ఇంచులు. ఓకేనా, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ముందు మీకు ఇక్కడ ఈ బాక్స్ నెక్ కోసం బాక్స్ గీస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నెక్, ఈ 7 ఇంచెస్కి నెక్ పెట్టిన ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఇక్కడ షేప్ అనేది తీసుకోవాలి. జస్ట్ డాట్ లైన్ తీసుకోవాలి. మనము డార్క్గా డ్రా చేయొద్దు. ఇట్లా చూడండి, ఇట్లా మీరు ఇది ఫ్రీ హ్యాండ్ వేసుకోవాలి. దీనికి ఏం మెజర్మెంట్ ఏమి ఉండదు. ఇట్లా అంటే కాకపోతే ఈ మెజర్మెంట్ కంపల్సరీగా ఉంటుంది.
ఇలా వేయడం అనేది మనకు ఫ్రీ హ్యాండ్. ఎట్లయితే మనం హ్యాండ్స్ ఎట్లయితే డ్రా చేస్తామో ఆ విధంగా మనం ఇది డ్రా చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఇట్లా కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు మనము డార్క్ చేసేసుకోవాలి లైన్. చూడండి, ఈ ప్యాటర్న్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. దాంట్లో ప్లీటెడ్ పెట్టినా కూడా ఇంకా నీట్గా ఉంటుంది బ్లౌజ్. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను, మీరు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కూడా మధ్య మధ్యలో స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మిస్ అవుతారు పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 3.5 తీసుకున్నాను కదా, చూడండి పైన కూడా దీనిపైన కూడా డ్రా చేసుకుంటా. అదే 3.5 ఇంచులు. ఇట్లా మనం ఎక్కడి వరకు గీసుకోవాలంటే ఫస్ట్ అయితే షోల్డర్ నుండి ఒక పాయింట్, షోల్డర్ పైన నుండి ఇక్కడ నుండి తీసుకుంటున్నా చూడండి. పై నుండి చెస్ట్ పాయింట్ ఎంత అంటే 9.5, కాకపోతే 10 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాను. ఎందుకు 10 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాను అంటే మనకి ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు మనకు 9.5 వస్తుంది కరెక్ట్గా. అయితే పై నుండి షోల్డర్ దగ్గర నుండి 10 ఇంచెస్కి ఒక పాయింట్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ గీసుకున్నటువంటి 3.5 ఇంచులు ఉంది కదా, ఈ 3.5 ఇంచులు ప్లస్ ఈ డాట్ ఏదైతే ఉందో ఆ డాట్ ఇవి కలిపేసేయాలి మనం ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా కలిపేసేయాలి. కలిపినాక ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ టక్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని దీంట్లో మైనస్ చేయాలి. ఇప్పుడు మనం టక్ గీసుకోవాలన్నమాట. అంటే ఈ లైన్కి ఇవతలకి 1 ఇంచ్, అవతలకి 1 ఇంచ్, టోటల్గా 2 ఇంచెస్ అవుతుంది మనకు. దీన్ని ఇప్పుడు ఈ టక్ని ఇట్లా డ్రా చేస్తా చూడండి. ఈ విధంగా టక్ డ్రా చేసుకొని కింద వరకు ఇట్లా గీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు ఎంత వరకు తీసుకోవాలంటే ఇదైతే బ్రాడ్ నెక్కే ఉంటుందండి. బ్రాడ్ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మన ఇష్టము. అది ఒక 5.5 వరకు నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ వరకు కలుపుతాను. ఇక్కడ వరకు కలిపితే చూడండి కొంచెం ఇట్లా ఈ విధంగా వస్తుంది నెక్ ప్యాటర్న్. మీకు కటింగ్ చేసినాక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మొత్తం రైట్ రౌండ్ అంతా కూడా కటింగ్ చేసుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు కమెంట్స్లో రాయండి, నేను తప్పకుండా మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి మోడల్ బ్లౌజెస్ కావాలో కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు కమెంట్స్లో. నేను మీకు తప్పకుండా మోడల్ బ్లౌజెస్ అనేది నేర్పించాలనుకుంటున్నాను. ఓకేనా, ఇది వచ్చేసింది. ఈ 2 పార్ట్స్ మనకి ఇప్పుడు మెయిన్. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ మీరు మరీ ఇంత బ్రాడ్గా ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా కార్నర్ వద్దు అనుకుంటే ఇంకొంచెం మీరు పైనకి ఇట్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మీ చాయిస్ అనమాట. మీరు నెక్ వేసుకునే వాళ్ళ చాయిస్ ఇది. మీరు ఎంత వెడల్పు వేసుకోగలుగుతారు. ఇట్లా రావాలి, ఇట్లా వస్తే కూడా చాలా బాగుంటుంది. అంత డీప్ వెడల్పు మేము వేసుకోలేము అంటే మీరు కొంచెం కాస్త 1/2 ఇంచ్ పైకి చేసుకోండి. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి కూడా 1/2 ఇంచ్ పైకే చేస్తున్నాను చూడండి. ఈ నెక్ పీస్ కట్ చేసేసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు మెయిన్. ఈ టక్కు కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనకు ఇది కుట్టే వరకలా మనకి ఇక్కడ కప్ సైజ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ బ్లౌజ్ ప్యాడెడ్ బ్లౌజ్ కాదు, ప్యాడ్స్ వేసి కుడితే కూడా ఇంకా చాలా బాగుంటుంది. నేను మీకు మళ్ళీ ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను ప్యాడ్స్ వేసి కూడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఈ టక్ అనేది మైనస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇది మైనస్ చేస్తాం కదా, ఆల్రెడీ ఇది మైనస్ అయిపోయింది కదా, ఇది కూడా మనం ఇక్కడ మైనస్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా చేయాలి. దీన్ని మళ్ళీ చూపిస్తాను. దమ్ పెట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ ఇట్లా ఉంది కదా, దీంట్లో మనం ఇది కుట్టేస్తాం కదా, కుట్టినప్పుడు ఇది మనకు ఎక్కువైపోయింది కదా లెంత్. ఇక్కడ దీన్ని కూడా మనం క్లోజ్ చేస్తే అప్పుడు దీనికి ఇది సరిపోతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ టక్కు కుట్టినప్పుడు ఇది తగ్గిన భాగము మళ్ళీ దీన్ని కూడా మనం క్లోజ్ చేస్తేనే కదా ఇది కరెక్ట్గా సరిపోతుంది దీనికి, అదనమాట. ఓకేనా,
ఇవి చిన్న చిన్నవి ఉంటాయండి, మీరు కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ దీన్ని ఇక్కడ గమ్ పెట్టి అతికిచ్చేసుకుంటున్నాం. మీరు పిన్ ఉన్నా పెట్టేసుకోండి, లేదు అంటే ఏదైనా సేఫ్టీ పిన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టాప్లర్తో పిన్ చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. నేను ఇక్కడ మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ ఉండకుండా నేను గమ్తో పేస్ట్ చేసేస్తున్నా ఆ పార్ట్ మట్టుకు. చూడండి ఇట్లా. ఓకేనా. ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను ఇది లైనింగ్ పైన వేసి కటింగ్ చేసి చూపిస్తాను ఫాస్ట్గా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ మీద కట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఓపెన్స్ నా వైపు ఉన్నాయి. బ్యాక్ ఓపెన్ చెప్పినాను కదా, బ్యాక్ ఓపెన్ కోసం ఓపెన్స్ అయితే మన వైపు వేసుకోవాలి. ఫస్ట్ అయితే హుక్ కాజా పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ ఇట్లా డ్రా చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ లైన్ మన సైడ్ ఎట్టయితే ఓపెన్స్ ఉన్నాయో అటువైపు ఇట్లా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత పొడవు తీసుకుంటాను. ఇప్పుడు పొడవు వచ్చేసి 14 ఇంచెస్ కదా, అంటే 13 ఇంచెస్ పొడవు, కాకపోతే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా, మొత్తం కలిపి 14 ఇంచెస్ టోటల్. 14 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇది డ్రా చేసేస్తున్నా. చూడండి, 1/2 ఇంచ్ లైన్ కూడా డ్రా చేస్తున్నా. ఇక్కడ కూడా మనం నడుము పట్టి వేస్తాం కదా, 1/2 ఇంచ్ డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏది మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఈ లైన్ వదిలేసి ఆ తర్వాతకే మనం తీసుకోవాల్సి ఉంటుంది. 5 తీసుకున్నా కదండి, నెక్ అండ్ షోల్డర్ కలిపి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు సేమ్ దీనికి కూడా అంతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక డౌన్ 6 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇక్కడ బాక్స్ గీసేసుకుందాం. తర్వాత ఇక్కడ ఈ రౌండ్ గీసుకోవడం కోసం 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఈ స్కేల్తోని మనం ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 కదా. చూడండి, తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మనకు మార్జిన్ ఖర్చుల కోసం. కింద నడుము దగ్గర 7.5 ఇంచెస్, బ్యాక్ టక్ కోసం 1 ఇంచ్, తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్. ఈ లైన్స్ని ఇట్లా కలిపేసుకుందాం. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5, సేమ్ ఫ్రంట్కి కూడా అంతే తీసుకున్నాం కదా. నెక్ డీప్ 10 ఇంచెస్ డీప్ పెడుతున్నాను. అయితే ఇక్కడ నేను నెక్ ఇప్పుడు కటింగ్ చేయట్లేదు, ఓకే, జస్ట్ షేప్ అయితే చేస్తాను, చూపిస్తా. మనం ఇది క్లోజ్ ప్యాక్ నెక్లో కూడా ఈ బ్లౌజ్ కుట్టుకోవచ్చండి. బ్యాక్ అసలు నెక్ పెట్టకుండా మనం ఫుల్ హై వచ్చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది మన ఇష్టం ఎంత విడ్త్ తీసుకోవాలనేది. ఇక్కడ వచ్చేసి 1.5 పైకి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడికి జస్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేసుకొని తర్వాత కొంచెం మనము కావాలంటే పాట్ డ్రా చేసుకోవచ్చు, ఇంకేదైనా మన ఇష్టం అది చేసుకునేది. నేను జస్ట్ ఇట్లా కర్వ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనం ఇది కట్ చేసేద్దాం. ఇక్కడ టక్ కోసం అయితే గీసుకుంటా. చూడండి, ఇట్లా మిడిల్కి ఒక మార్క్ పెట్టేసుకొని మనం ఒక 4 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి, ఈ బ్లౌజ్ హైట్కి. బ్లౌజ్ ఇంకా పొడవు ఉంటే అప్పుడు మనం 4.5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే 1 ఇంచ్ మనం వదిలినాం కదా టక్ కోసం, ఇక్కడది కవర్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఇక్కడ మధ్యకు దిగినట్టుగా ఉండదు, ప్లస్ ఇక్కడ ముడతలు కూడా రాకుండా ఉంటుంది. ఈ 1/2 ఇంచ్ అనేది కరెక్ట్గా ఈ టక్ దగ్గర నుండి ఇక్కడ వరకు మనం ఇది కటింగ్ చేసేసుకోవాలి.
ఇది నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది కదా, దాంట్లో నేను మళ్ళీ ఫిట్టింగ్ చేసేటప్పుడు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ పార్ట్కి కూడా నేను కట్ చేస్తాను. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను. నా దగ్గర కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది, కాకపోతే అడ్జస్ట్ అయిపోతుందని నేను ఈ లైనింగ్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు మనము కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేపర్తోని ఎక్కడెక్కడ ఫస్ట్ మీకు నేను చెప్తాను ఎక్కడ మనము ఎక్కువ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఇది నెక్ పాయింట్, మనము ఫ్రంట్ నెక్ ఇది కట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా, చూపిస్తా చూడండి. ఇట్లా తీసినాం కదా, ఇదిగోండి ఇక్కడికి నెక్ వచ్చింది. అయితే ఇక్కడ నుండి ఈ రౌండ్ మొత్తం కూడా మనము ఒక 1/2 ఇంచు ముందుకు పెంచి కట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ నేను అర్థం చేపిస్తున్నాను ఎక్కడ మనం తీసుకోవాలి క్లాత్ ఎక్కువ అనేది. ఇట్లా నేను ఏవైతే ఇట్లా లైన్స్ పెట్టినానో ఈ ప్లేసెస్ మనము ఎక్స్ట్రా పెంచి కట్ చేసుకోవాలి లైనింగ్ పైన, ఓకేనా. ఇప్పుడు ఈ పీస్కి వచ్చేసి ఇది అయిపోయింది. ఈ పీస్ వచ్చేసి చూడండి, ఇది నెక్ వదిలేసి ఈ పార్ట్, ఇదిగోండి ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ 1/2 ఇంచ్ మీరు ఎంత స్టిచ్చింగ్ చేస్తారో అంత 3/4 ఇంచ్ మీరు 3 లైన్స్ కుడతారా, 1/4 ఇంచ్ కుడతారా లేదా 1/2 ఇంచ్ కుడతారా, మీరు ఎంత స్టిచ్చింగ్ చేస్తారో ఇక్కడ మాత్రం వదలాలి. ఇప్పుడు ఒకవేళ మీరు కుట్టేది ఫ్రంట్ ఓపెన్ అయితే ఇక్కడ కూడా పెంచాల్సి వస్తుంది, 3 సైడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కుట్టేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు, ఓన్లీ ఈ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ క్లోజ్ ఉండాలి. ఓపెన్స్ వచ్చి నా ఎదురు వైపు ఉన్నాయి చూసారు కదా. బ్యాక్ కట్ చేసేటప్పుడు బ్యాక్ హుక్స్ కాబట్టి మన వైపు ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఎందుకు మనకి ఇంత వస్తుంది అంటే ఇక్కడ మనం ఇది టక్ లెస్ చేసినాం కదండి, మైనస్ చేసినాం కదా, దానికోసం మనకి ఇక్కడ అంతే వస్తుంది, నో ప్రాబ్లం. ఎంత వస్తుందో అంతే మీరు కటింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కొంచెం వెయిట్ కోసం పెడుతున్నాను, ఇది ఇక్కడ పైకి లెగుస్తుంది క్లాత్. ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నెక్ దగ్గర నుండి మనకు ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెరగాలి. ½ ఇంచ్ ఆర్ పావు ఇంచ్ మీరు ఎంత అయితే డిస్టెన్స్ కుడతారో అంత. అయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా తీసుకోకుండా ఇట్లా ఇక్కడ నుండి ఇట్లా 1/2 ఇంచ్ ఇట్లా పెట్టకుండా ఈ 1/2 ఇంచ్ అనేది దీన్ని స్లైట్గా దీనిలోకి కలిపేసేయండి ఇట్లా, ఓకేనా. ఈ నెక్ పార్ట్ ఇక్కడ వరకు ఉంది కదా, డైరెక్ట్ ఇక్కడ నుండి ఇట్లా 1/2 ఇంచ్ తీసుకోకుండా జస్ట్ దాన్ని నేను ఈ కర్వ్లోకి కలిపేసిన, ఓకేనా. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి మనం లైన్. అయిపోయింది, ఇది ఈ పీస్ అయిపోయింది కదా. చూడండి మధ్యలో ఇట్లా రావాలి మనకి. ఇంకొకటి ఇక్కడ నేను ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ లెంత్ మనం ఇక్కడ కూడా మైనస్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ సైడ్స్ దగ్గర ఇక్కడ కూడా మనం మైనస్ చేయాలి. అప్పుడే మనకు 2 ఫిట్టింగ్స్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ కూడా మనం క్లోజ్ ఉన్న దగ్గరే పెట్టాలి, ఓకేనా. ఇక్కడ క్లోజ్ ఉంది కదా, క్లోజ్ ఉన్న దగ్గరనే ఈ పార్ట్ని కూడా పెట్టాలి. కొంచెం ఇది మట్టుకు ఇక్కడ అటాచ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వదులుకోవాలి కదా మనం క్లాత్. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ వేసుకుంటున్నాను. తర్వాత మీరు 1/2 ఇంచ్ కుడతారా 1/2 ఇంచ్ కుడతారా మీరు అంత డిస్టెన్స్ వదలాలి. ఎంత వదిలితే అంత కంపల్సరీగా కుట్టాలి, లేకపోతే మళ్ళీ బ్లౌజ్ లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు తక్కువ క్లాత్ వదిలి ఎక్కువ కుట్టినా కూడా మీకు బ్లౌజ్ టైట్ అయిపోతుంది.
ఇది కూడా కరెక్ట్గా గీసుకోవాలి ఇట్లా. ఈ టక్ ఇప్పుడు మనము కటింగ్ చేయొచ్చు, లేదు అంటే మనం ఇట్లా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎట్లయితే బ్లౌజెస్కి టక్స్ వేస్తామో అలా కుట్టేయచ్చు కూడా. ఇది మన ఇష్టం. మనం కటింగ్ చేసినా ఇట్లా పట్టి కుట్టినా సేమ్ అంతే ఉంటుంది. ఓకే, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇట్లా రావాలి, ఈ విధంగా రావాలి. మిగతా పార్ట్లో నేను హ్యాండ్స్ కట్ చేసేస్తాను, అది తర్వాత చేస్తాను. ఇదిగోండి ఇది టక్స్ వేసిన తర్వాత మనకు ఇది తగ్గుతుంది కదా, క్లాత్ తగ్గినప్పుడు మనకి ఇది మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఈ టక్స్ వేసినప్పుడు మనకి ఇక్కడ పఫ్ వస్తుంది కదా, అప్పుడు అది మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసి చూపించేస్తానండి. ఈ పీసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మెయిన్ క్లాత్ మీద చేసేసుకోవడమే. ఫాస్ట్గా కట్ చేసి చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను షిమ్మర్ క్లాత్ తీసుకున్నాను. నేను ఇక్కడ ప్లీటెడ్ అని చెప్పినాను కదా, మరి దానికోసం అయితే నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. మీకు ఈ మెథడ్ నేను చూపించే పద్ధతి మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైతే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోకి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మరొక నలుగురు ఈ వీడియో చూస్తారు, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని వీడియోస్ మరి మీకు ఇంకా మోడల్ బ్లౌజెస్ చూపించడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే క్లోజ్ ఉన్న వైపు మనము ఈ ఫ్రంట్ పార్ట్ ఇవి వేసేసుకున్నాక బ్యాక్ మనం ఎక్కడైనా తీయొచ్చండి, నో ప్రాబ్లం. ఇది పెద్ద పన్నా కాబట్టి నాకు ఇప్పుడే అందుకే మళ్ళీ, ఎందుకంటే చిన్న పన్నా అంటే మనకు ఎక్కువ క్లాత్ ఉండదు, పెద్ద పన్నాలో క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసి తీసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే దానికి కూడా మనము ఈ క్లాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్స్ ఈ రెండు కూడా ఇక్కడ క్లోజ్ ఉన్న వైపు పెట్టేసుకొని కరెక్ట్గా, తర్వాత ఈ బ్యాక్ మనం ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ ప్లేస్లో అయినా వేయవచ్చు, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఓకేనా? ఈ విధంగా కటింగ్ చేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం క్లాత్ ఎక్కువ కూడా కట్ చేసుకోండి, అంటే మీ అలవాటు ప్రకారము. నేనైతే ఎక్కువ శాతం ఎగ్జాక్ట్గానే చేస్తాను. ఏదైనా కొంచెం ఎక్కువ స్లిప్ అయ్యే క్లాత్ ఉంటే నేను కొంచెం ఎక్కువ చేస్తాను, లేకుంటే ఎగ్జాక్ట్గానే చేస్తాను. ఇంకా హ్యాండ్స్ కటింగ్ అదంతా నార్మలే కదండి, నార్మల్గా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.